తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన టాపిక్ మనిషి ప్రవర్తన ఎక్కడ జాగ్రత్తగా చూసుకునవలనో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికైతే ప్రయత్నించామండి. సో దైవ గ్రంథమైన బైబిల్ మనిషి ప్రవర్తన విషయమై ఏం చెప్తుంది, ఎక్కడ తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఆ దేవుని వాక్యం చెప్పినటువంటి ఆ ప్రదేశంలో తన ప్రవర్తనగా చక్కగా సరిచూసుకోనకపోతే, ఆ దేవుని దగ్గరకు వచ్చి కూడా అదే దేవుడు చెప్పిన మాట అనుసరించకపోవటం కారణంగా ఆ దేవుని చేతనే ప్రమాదంలో పడేటటువంటి స్థితి ఉన్నది కనుక దేవుడు తన పిల్లలైనటువంటి వారితో ఆ యొక్క నీవు నా దగ్గరికి వెళితే నా మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని రా అని లేఖనాలు మనం సెలవిస్తున్నాయి. ఆ మాట మనం చదువుకొని ప్రియ దేవుని పిల్లలరా, ఈ ప్రవర్తనను బట్టి కొద్ది మాటలు మనం ఆలోచించడానికైతే ప్రయత్నించాం. చూడండి, ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు మనం చదువుకుందామండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన మాటల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. చాలా విషయాలు చెప్పబడ్డాయండి. ఇక్కడ చెప్తున్న మాట, నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు ఎక్కడికెక్కడికో రకరకాల ప్రయాణం చేస్తూ ఉంటావు, రకరకాల ఊర్లు క్యాంపులు వెళ్తూ ఉంటావు. సో ఆ క్యాంపులు ఆ ప్రయాణాలు అక్కడున్న స్థితిని బట్టి ఇక్కడ చెప్పబడట్లేదు, కానీ అక్కడ ప్రయాణాలు కూడా క్షేమకరంగా మేలుకరంగా మార్చబడాలి అని అంటే మొట్టమొదట మనిషి జాగ్రత్తగా చూసుకోవాల్సింది తన ప్రవర్తనలో ఎక్కడా అని అంటే బైబిల్ చెప్తున్న మాట, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని దగ్గరనే తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే ఇక లోకంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ ప్రదేశంలో ఉండాలి ఉండకూడదు, ఏం చేయలేనటువంటి ఆలోచనతో కూడిన ఆత్మ తోడ్పాటు దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహిస్తాడు అని మనం గమనించాలి. అందుకే ముందు దేవుని సన్నిధిలోనే ప్రవర్తన తేడా వచ్చిందంటే ఏమండి, ఆ దేవుని దగ్గరనే కాంటాక్ట్స్ కట్ అయినాయి అంటే ఇక తర్వాత నువ్వు ఏ ప్రదేశాలు ఎక్కడ తిరిగినా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన స్థిరపరచబడటం జరిగిన పని. ఎందుకంటే దేవుని దగ్గరే ప్రవర్తన చెడిపోయినప్పుడు అన్ని సమస్తం చేయగలిగిన దేవుని దగ్గరే మనిషి యొక్క ప్రవర్తన చెడిపోతే కాంటాక్ట్స్ కట్ అయితే ఇక తర్వాత లోకమంతా ఏకమయ్యి, లోకంలో ఆస్తి అంతస్తులు అన్నీ కూడా ఏకమయ్యి ఒక పక్క నుండి ఈ బంధుత్వం తెగిపోయిన వ్యక్తికి కలపటానికి అవన్నీ ఉపయోగపడిన అవన్నిటిని ఉపయోగించిన కలపటం మాత్రం ఎవరి వల్ల కూడా కాదు. సో అందుకే ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకునాలని దేవుడు తన బిడ్డలతో చెప్తున్న మాట. కొద్దిగా ఇక్కడ చివరిన వివరంలోనికి వెళ్ళి మరి అసలు ప్రవర్తన తీరును బట్టి దేవుని సన్నిధానానికి వచ్చి కొందరు ప్రవర్తన ఎలా దెబ్బతిన్నారు, దేవుని సన్నిధానానికి వచ్చి కొందరు బ్రతుకులు ఏ విధంగా ధన్యకరం మార్చుకున్నారు. సో ఇప్పుడు నేను మీరు మనము దేవునిలో ఉంటూనే మరి మన ప్రవర్తన తీరు ఎలా ఉంది, ఎట్టి ప్రమాదమా సంతోషమా అని పరీక్షించుకొని ముందుకెళ్ళటానికైతే ప్రయత్నించేద్దామండి. సో ఇక్కడ చెప్తున్న మాట, నువ్వు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన పక్కన వాళ్ళ ప్రవర్తన చెప్పడం కాదు, పక్కన వాళ్ళ ప్రవర్తన చూడటం అంతకంటే కాదు, మనం వెళ్తున్నాం అనుకోండి, మన ప్రవర్తన చూసుకోవాలని వాక్యం సెలవుస్తుంది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించొద్దు.
అంటే దేవుని దగ్గరికి బుద్ధిహీనులు వస్తారు, వారు కూడా ఏం చేస్తారు, బలి అర్పిస్తారు. సో నా మాటలు మాత్రం వినరు. సో ఒకవేళ నా మాటలు విన్నా వాటి పాటించటంలో ఫెయిల్ అయిపోతారు. వింటంలో ఏంటి ఆసక్తి లేదు కనుక వినినట్లుగా నటిస్తారు. ఆ మాటలు మన హృదయంలో ఉండవు కనుక ప్రవర్తించటంలో ఫెయిల్ అయిపోయి చేసిన పని నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. అంతేకాదు ఇక్కడ చెప్తున్నది బుద్ధిహీనులు బలి అర్పించినట్లు అర్పించొద్దు. అందుకే మరి సమూయేలు గారు ఏం చెప్తారంటే, మొదటి రాజైన సౌలు గారితో, మరి బలులు అర్పించుట కంటే దేవుని మాట వింటే శ్రేష్టం, ఆ మాట ప్రకారం చేయటం బ్రతుకు శ్రేష్టం. కానీ బలులు అర్పించటం వల్ల అది బుద్ధిహీనతకి వెళ్తుంది, నువ్వు శిక్ష తెచ్చుకుంటావు, అదే పని చేసేవు నువ్వు అని అంటూ సౌలు గారిని రాజ్యభ్రష్టం చేయటానికి, ఆ బుద్ధిహీనత ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోవటానికి, దేవుని చిత్తానికి అవిధేయుడై దేవునికి బలి ఇవ్వాలి అనుకున్నాడు కానీ దేవుని మాటను పక్కన పెట్టాడు. అదే ఆయన చేసిన పొరపాటు. అక్కడే తన చిత్తం మొదటి పెట్టి కిందకి దిగిపోయాడు. ఇక రాను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్లుగా రాజ్యాన్ని కోల్పోతాడు. సో మనందరికీ తెలుసు. సో అలా కాదు, ఇంకేమంటున్నాడంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. ఆలకించాలి. కనుక ఇంకా మాట ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధానంలో అనాలోచితంగా ఉండొద్దు. మనసు కొందరికి మందిరంలోనే దేవునితోనే ఉంటారు, ఆకారం శరీరం, కానీ మనసు ఎక్కడికో అమెరికా తిరిగి వచ్చేస్తుంది. కరెక్ట్ కాదు, ఇదే అనాలోచితం అంటే. ఇంకా కిందకి చెప్తే ఇంకేమంటున్నాడంటే, మరి నువ్వు విస్తరించి మాట్లాడొద్దు, నీ నోటికి అదుపెట్టుకి విస్తరించి మాట్లాడొద్దు, అనాలోచితంగా మాట్లాడొద్దు, విస్తరించి కూడా మాట్లాడొద్దు. విస్తారమైన మాటల్లో దోషం వచ్చేస్తుంది. కొందరు తగులుకున్నారనుకోండి, ఇంకేం చెప్పేస్తారో తెలియదు, ఎటు వెళ్ళిపోతాయో తెలియదు, మాటలు వినేవాళ్ళకి విసుకొచ్చేస్తుంది. అలా కాదండి, అలా కాదు. అర్థమగలాగా శ్రేష్టమైన కొద్ది మాటలు చాలు అని దేవుని వాక్యం మనకి ఆలోచింపచేస్తుంది. ఈ మాటలను బట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటలు సమీపించి ఆలకించాలి. అక్కడ దేవుని బిడ్డలతో కలిసి చేస్తున్న ప్రాక్టికల్ ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, మనం కూడా ఆ విధానంగా మన శరీరాన్ని అలవర్చుకోవాలి అనేది తెలుస్తుంది. మేము వాటిలో సెల్ ఫోన్లో ఎక్కడో ఎన్నో వింటున్నాం, మంచిదే, నేను కాదు అన్నట్లే. కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఏం చేయాలి తెలుసా, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కూడా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేటటువంటి స్థలం ఇక్కడ అనాలోచనకు వచ్చేసి ఆచార వ్యవహారాలతో నీ ఉద్దేశం ప్రకారం వచ్చేస్తే కుదరదు. కనుక ఇక్కడ బలి అర్పించేటప్పుడు కూడా బుద్ధిహీనుల వలె బలి మాత్రం అర్పించొద్దు. సమీపించి ఆలకించడం శ్రేష్టం అని మాటను కొద్దిగా ఆలోచన చేస్తే, కయ్యూను హేబేలు గారు ఇద్దరు దేవుని సన్నిధానం బలి ఇవ్వడానికి వెళ్ళారు, అర్పించడానికి. సో తండ్రి ఇద్దరికి ఒకే మాట చెప్పుంటాడుగా, లేకపోతే వీడికి పెద్దోడికి చిన్నోడికి తేడా చెప్పుంటాడా? బలి అర్పించాలంటే ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు తీసుకుని వెళ్ళారు. సో కయ్యూను బలి బుద్ధిహీనత అనుకోవచ్చా? ఎందుకంటే దేవుడు ఆ బలిని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? బుద్ధిహీన బలి బలి అర్పిస్తారంటే దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం సిద్ధపడి ఆ విధానం తీసుకుని వెళ్ళాలి. కనుక దేవుడు అంగీకరించలేదు. ఆ వ్యక్తి బుద్ధిహీనుడిగా మనం ఆలోచించవచ్చు. ఎందుకు అలా జరిగిందంటే, బుద్ధిహీనత ఎందుకు జరిగిందని చెప్పిన మాట విననీయకుండా దుష్టుడు ఏం చేశాడంటే ఆ విధానానికి తనను మలుచుకున్నాడు. హేబేలు గారు ఉన్నారు, దేవుడు తండ్రి చెప్పిన మాట కరెక్ట్గా విన్నాడు. ఆ వినే మాట ప్రకారం తీసుకుని వెళ్ళి సమీపించి ఆలకించి ఏం చేశాడు తెలుసా, కరెక్ట్ను బలిని అర్పించాడు. దేవుడు అంగీకరించాడు. ఇది కయ్యూనికి ఇష్టపడలే, అంగీకారం అవలే. నాది ఎందుకు అంగీకరించలేదు అనుకుని ఏంటంటే దేవుడిని అడగటం మానేసి అడ్డుగా ఉన్నాడు కదా తమ్ముడు అనుకుని తమ్ముడిని చంపేస్తాడు. మొట్టమొదటి నరహంతకుడు భూమి మీద కయ్యూను గారు. మొట్టమొదటి శరీర సంబంధం ద్వారా కలిగినటువంటి వ్యక్తి కయ్యూను గారు. మొట్టమొదట శాపానికి గురైన వ్యక్తి కయ్యూను గారు. మొట్టమొదట భూమి యొక్క నీకు సారాన్ని ఇవ్వదు అని శపించబడినటువంటి వాడు కయ్యూను గారు. దేశది మరి ఇన్ని రకాలు తను సమీపించి మాట ప్రకారం బలి అర్పించకపోవటంలో తన సొంత ఉద్దేశం చేసుకుంటూ ఇంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు
ఏదో లోకంలో రాజుల దగ్గరకో వ్యక్తుల దగ్గరకో నీకు అయిన వారి దగ్గరికి వెళ్ళినట్లుగా అనుకున్నట్లుగా వెళితే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. అంటే దాని అర్థము దేవుని సన్నిధిని లోకంలో ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క విధానం అర్థం కాల, రెండు సమానమే అనుకుంటున్నావు. ఎలా అవుతుంది అనే సంగతిని గమనించుకోవాలి. సో ఈ ప్రకారం మనం ముందుకెళ్తే ప్రియ దేవుని పిల్లలారా, ఇలాగే యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఒక చక్కటి మాట చెప్పారు. ఏమని? నా మాట విని నా మాట ప్రకారం చేసేవారు ఉంటారు, చేయని వారు కూడా ఉంటారు. సో చేయని వారు చేయనట్టు చేస్తారు, చేసేవారు చేసినట్టు చేస్తారు పని. వాళ్ళిద్దరు కలిసి ఒక ఆలోచనతో ఇల్లు కట్టాలనుకున్నారు. చక్కగా కట్టారు, మొత్తానికి ఇల్లు కట్టారు, ఎవరో విధానాన్ని బట్టి వాళ్ళు అని అనుకుంటే, బుద్ధిమంతుడుగా మాట విని మాట ప్రకారం కట్టిన ఆయన బండ మీద కట్టాడు. ఆ బండ క్రీస్తే అని కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తుంటాం 5-6 వచనాల్లో. ఆ బండ మీద కట్టాడట. ఆయన మాట విని మాట ప్రకారం కట్టాడు. ఓకేనా? ఈ వ్యక్తి కూడా మాట విన్నాడు, ఆలకించాడు. కానీ ఆలకించిన దాని ప్రకారం చేయకుండా తన ఉద్దేశం చేసుకుని ఇసుకలో అంటే నేల మీద కట్టాడు. రెండింటి మీదకి పరీక్ష ఒకటే వచ్చింది, తుఫాను. ఆ మాట విని కట్టిన వెంటనే నీళ్ళే నిలబడింది. మాట ప్రకారం ఇక్కడ సొంత ఉద్దేశాలు కట్టుకున్న ఇల్లు కూలిపోయింది. అందుకే పెద్దోళ్ళు అంటారండి, పనోడు వచ్చాట పందిరేసాడట, పిచ్చుకులు వచ్చి పడేసినాయట. అటుంది విని అనుసరించినటువంటి విధానం. అంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ప్రవర్తన చూసుకోవాలి. ఆ ప్రవర్తన మార్చుకుంటానికైనా, ఆ ప్రవర్తనలో స్థిరపరచుకుంటానికైనా, ఆ ప్రవర్తనలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన నుంచి కూడా విడిచిపెట్టుకుంటానికైనా ముందుగానే వెళ్ళేది అన్నీ చేయగలిగిన సమర్థుడైన దేవుని దగ్గరికి నేను వెళుతున్నాను. 65వ కీర్తన అంటాడు, దేవుని సమాజంలో నేనే దేవుడు నిలిచి ఉన్నాడు కనుక నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో అన్ని విడిచిపెట్టుకొని అనాలోచితంగా కాకుండా, వ్యర్థమైన మాటలు అక్కడ వచ్చి పలకకుండా, బుద్ధిహీనత ఉండే పరిస్థితులు మన చేతులు రాకుండా చక్కగా దేవుని మాట వినటానికి నువ్వు సిద్ధపడి దేవుని మందిరానికి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు అనుకుందాం మనం ప్రశ్న, మరి మనం వెళ్ళే పరిస్థితి ఎలా ఉంది? తొందరపాటు ఎక్కువ మనకి. అడవడి చేసేస్తారు కొందరు వెళ్ళొచ్చులేని ధీమాతో వెళ్తారు, కొందరేమో దేవుని సన్నిధి కదా అనుకుని ముందుగానే చక్కగా ప్రిపేర్ అయిపోయి పరుగున దేవుని దగ్గర ముందుగానే వెళ్ళిపోయి, అయ్యా గత వారమంతా కాపాడు, కృతజ్ఞతలు నాయన, ఈరోజు నాతో ఏం మాట్లాడుతూ నేను వినటానికి వచ్చాను, నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు నాయన అని మన భావాలు అన్ని పరిస్థితులన్నీ కూడా ఆయనతో చెప్పుకుంటాం. తప్పనిసరిగా మాట్లాడతాడు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, అందుకే దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మన భక్తి ఏంటో మనకు అర్థమైపోద్ది. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన భక్తిని తెలుపుద్ది. ఏమండి? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూర్చొని వినేటప్పుడు దేవుని మీద మన ఆసక్తి, విశ్వాసం తెలుపుతుంది. ఆ దేవుని మాటలు విన్న తర్వాత విశ్వాసాన్ని బట్టి మనం చేస్తున్న ప్రవర్తన తీరుని బట్టి, చేస్తున్న క్రియలను బట్టి మన యొక్క ప్రవర్తన ఫలితం కనపడుతుంది. సో ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుందాం. ఇలాగే దేవుని చిత్తాన్ని బట్టి దేవుని సన్నిధానానికి వచ్చి వారి జీవితాలలో ఏం నష్టపోయారు, ప్రవర్తన సరిగ్గా చూసుకోకుండా వచ్చి, లేకపోతే ప్రవర్తన చక్కగా స్థిరపరచుకుని వచ్చినటువంటి ఏ విధంగా ధన్యులుగా మారారు, ఎందుకు దేవుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దేవుని దగ్గరకు వచ్చి ఎక్కువగా చెడిపోయేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కడ వరకు నమ్మకంగా ఉండలేరు, మధ్యలో డిమీ కొట్టేటట్టు వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన క్రియలన్నీ కూడా లోకానికి వేరైనటువంటి తీరు కనుక, లోకములకు వేరైన తీరు కనుక, అంటే లోకంలో ఉన్నటువంటి వ్యవహారాలు ఆలోచనతో కూడిన స్థితిలో దేవుని దగ్గరికి రాకూడదు. వేరైనటువంటి తీరులో క్రైస్తవ జీవితాన్ని ఎలాగైతే ప్రారంభించామో ఆ ప్రవర్తనలో దేవుడు చెప్పినటువంటి విధానంలో సాగినటువంటి జీవితమే ఆ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని ఆయన దగ్గరకు వచ్చిన తీరైన సంగతిని మనం గమనించుకుందాం. అలా జాగ్రత్తగా రానటువంటి కొందరు వ్యక్తులతో మనం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించాము. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించినట్లయితే మరి ఇశ్రాయేల్ రాజుల్లో ఒక రాజుగారు ఉజ్జియా చక్కగా యెహోవాను ఆశ్రయించినంత వరకు ఆ వ్యక్తి వృద్ధిల్లాడు. చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. తను చేసిన పని అంతా కూడా దేవుడు వృద్ధిలో చేశాడు. చివరాఖరికి ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యొక్క ప్రవర్తనలో అన్ని స్థిరపడిన తర్వాత గర్వించి ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళరా,
తన జీవితంలో గర్వించి, అంటే అన్నీ వచ్చేటప్పటికి గర్వించాడు ఆయన. ఏమీ లేనప్పుడు అన్నీ దేవుడిస్తుంటే దేవుని ఆశ్రయించినంత వరకు చక్కగా ఉంది తన బ్రతుకు. ఓకే, అన్నీ ఇచ్చిన తర్వాత గర్వించాడంట. మాట చదివి ఆ గర్వించి ఏం చేశాడు, ఎక్కడ చేశాడు, ఎటువంటి ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు, అది నీకు నాకు ఈ రోజున ఎలా పాఠమవుతుంది గ్రహించుదాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 26:16 వచనాన్ని చదువుతున్నానండి. అతడు స్థిరపడిన తరువాత అతడు మనసునందు గర్వించి చెడిపోయి అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఏం చేశాడట? ఏం చేశాడు? దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు రాజు కదా, నీతో ధూపానికి లేకపోతే ధూపం వేయటానికి నీకు సంబంధం ఏంటి? మనసును గర్వించినప్పుడు ఏం చేస్తారో వారికి తెలియదండి. ఆ గర్వం పడిపోవటానికి దగ్గర దారి. ఆ గర్వంతో చేయకూడని పని చేశాడు. గర్వంతో యాజకులు చేయవలసినటువంటి పనిని, ధూపం వేసే పని యాజకులది కనుక యాజకులు చేయవలసిన పని రాజల్లి చేసేయటం కారణంగా ఏం తెచ్చుకున్నాడు? ప్రియమ దేవుని పిల్లలారా, 19 వచ్చింది. ఉజ్య ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొచ్చట కుష్టి రోగము పుట్టెను. ఏమొచ్చిందట? ఇంకా మందిరంలో బయటికి వెళ్ళా, మందిరంలో చేయకూడదు, అనాలోచితంగా జాగ్రత్త లేకుండా చేయకూడని పని చేయటానికి ఇష్టపడిపోయాడు. వెంటనే దేవుని కోపము, మళ్ళీ నువ్వు ఇది చేయటానికి వీల్లేదు, నువ్వు రాజు ఇది చేయకూడదు, వెళ్ళు, బయటికి వెళ్ళిపో, బయటికి. ఎంత మాట్లాడినా యాజకుల మాట పట్టించుకోలేదు. రౌద్రుడిపై కోపపడిపోయాడు వాళ్ళ మీద. వెంటనే దేవుడు యాక్షన్లో దిగిపోయాడు. వెంటనే నొచ్చటన కుష్టి వచ్చేటప్పటికి ఈ స్థితి యాజకులు చూశారు. అంతకు ముందు చెప్పినప్పుడు వినలేదు కనుక రౌద్రం కోపడ్డాడు కనుక ఎప్పుడైతే ఆ రాజు నొచ్చటం కుష్టి కనపడిందో, ఇప్పుడు ఆ దేవుని ఈ యాజకులు, జడిసినటువంటి యాజకులు ఆ రాజు కలిగి కుష్టిని చూసి వెంటనే వీళ్ళు యాక్షన్లో తీసుకుని బయటికి లాగేశారు. వెంటనే బయటికి చూస్తారు. ఆఖరి చనిపోయినంత వరకు కూడా ఆ కుష్టివేత్తోనే తను మరణించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. సో ఈ రాజు స్థిరపడిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా వెళ్ళి యాజకులు చేసి పని చేశాడు. కుష్టివేత్త తెచ్చుకుని భయంకర దేవుని దూరం అయిపోయి శిక్ష తెచ్చుకొని నీకు నాకు ఒక పాఠంగా కనబడుతున్నాడు. కానీ దాంట్లో ఏళ్ళు పెట్టొద్దు, ఇంత ప్రమాదం ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ప్రమాదం తెచ్చుకున్నాడు. ఒకటి. రెండో వ్యక్తిగా చూస్తే ప్రియ దేవుని పిల్లలరా, మీరు గమనించండి, అహరోను కుమారులు యాజకుల కుమారులే. చూడండి, లేవియా కాండము 10వ అధ్యాయము. ప్రియ దేవుని పిల్లలరా, 10వ అధ్యాయము. వీళ్ళు యాజకత్వం చేసినటువంటి వారే. వీళ్ళు ఏం చేశారు? ఒక మాట చదువుకొని క్లుప్తంగా ముగించుకుందాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. దేవుని సన్నిధిలో వీళ్ళు వేరొక అగ్ని తెచ్చారు. ఆల్రెడీ అక్కడ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచూ ఉండాలి. ఏమండి, దేవుని మందిరం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అక్కడ ప్రదీపం ఎప్పుడు వెలుగుతుంది, ఒలివ నూనెతో వెలుగుతూనే ఉంటుంది. ఏమండి, ఆ యొక్క వెలుగుండు కానీ వేరొక అగ్ని తీసుకొచ్చారు కనుక తెలుసుండి వెంటనే అగ్ని వచ్చిందట. దేవుని అగ్ని వచ్చిందట, కాల్చేసిందట. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త లేకుండా, ప్రవర్తన సరి లేకుండా, నేను చేసేది ఎప్పుడూ చేసేదే కదా అనుకున్నట్టు వాళ్ళు వెళ్ళిపోయి పరిగెత్తుకెళ్ళేటప్పటికి అగ్ని వచ్చి వాళ్ళని చేసి తెలుసా, కాల్చేసింది. 2. మూడో విషయం చూస్తే మొదటి సమయాల గ్రంథాన్ని కానీ ఒకసారి మీరు గమనించుకున్నట్టయితే ప్రియమ దేవుని పిల్లలారా, మనందరికీ బాగా తెలుసు ఏలీ గారి కుమారులు. ఏలీ గారి కుమారులు అప్పటికి సిలోహులో దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో ఏలీ గారు యాజకుడు ప్లస్ న్యాయాధిపతిగా కూడా న్యాయాలు తీస్తున్నటువంటి అంత గొప్ప వ్యక్తిగా ఏలీ గారు కనబడతారు. ఆయన కుమారులు హోప్నే, ఫినెహాసులుగా కుమారులు ఉన్నారు. ఈ యాజకత్వ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ దేవుని యాజకుని పిల్లలై ఉండి కూడా ఆ దేవుని ఎరిగిన వారైపోయారట. దుర్మార్గపు పనులు చేస్తున్నారు. దేవుని సన్నిధికి బలులు తెస్తుంటే ఆ బలిలో శ్రేష్టమైనది
వాళ్ళు ముందు తీసుకుని తదుపరి దేవునికి అన్నట్టు. ఇంకా ముందుకు వెళితే వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి నచ్చినటువంటి పిల్లలతో శరీరక్రియల్లో దుర్మార్గపు కామవంచ కలిగినట్టు వారుగా ఉన్నట్టుగా ఆ ఏలీ కుమారులైన ఇరువును బట్టి మనకు కనబడుతుంది. ఈ విషయము ఏలీ దృష్టికి వెళ్ళిన సున్నితంగా వాళ్ళు చెప్పాడు కానీ వాళ్ళు వినలే. అందును బట్టి ఎంత ప్రమాదం తెచ్చుకున్నారో ఆ 2 మాటలు చదివి ముందుకెళ్ళట ప్రయత్నించేద్దాం. చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగని వారి మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏమండి 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేటి యందు అసహ్యపడుటకు ఆ యవనుల కారకులైరి. వారి ఐరి గనుక వారి పాపం యెహోవాను బహు గొప్పదాయేనో. ఏమండి ఇక ఈ విషయము గొప్పగా ఇక మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఈ 2 మాటలు ఇక్కడే ఉన్నాయి. మొత్తం మీద ఒకరోజు ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చేటప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఈలోపు సమూయేలు గారు కూడా అక్కడే చిన్న బిడ్డగా ఉండి ఆ యొక్క దేవుని సన్నిధిలో చెడిపోయిన ఆ స్థలంలోనే చెడిపోకుండా దేవుడు ఆ వ్యక్తిని లేపటానికి వాడుకుంటూ చూస్తున్నాడు. ఆ చిన్న వ్యక్తితో వీళ్ళకి తీర్పును ప్రకటించాడు. సమూయేలు గారి ద్వారా ఏలీకి తీర్పును ప్రకటించాడు దేవుడు మాట్లాడి. ఆయన కాదర్ చేయలే, యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో హోప్నే ఫినెహాసులు 4వ అధ్యాయం ఉన్నట్లయితే హోప్నే ఫినెహాసులు ఏం చేశారు? యుద్ధంలో చనిపోతారు. ఈ మాట వినగా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు ఇంకొక రాంగ్ స్టెప్ ఏమి వేశారు తెలుసా? వీళ్ళు దేవుని మందిరంలో ఉన్నటువంటి మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఫిలిష్తీయులతో యుద్ధానికి అప్పుడు మందసాన్ని తీసుకెళ్ళారు. మందసంలోనికి ఎవరైనా వెళ్తే చనిపోతారు అసలు వాస్తవంగా. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటటువంటి మందసం, దాంట్లోకి ఎవరు వెళ్ళి చనిపోతారు. మరి ఆ సమయంలో ఎలా దీన్ని తెచ్చేసి పరిగెత్తుకొచ్చారో మొత్తం మీద మందసాన్ని తీసుకొని వచ్చారు. ఆ మందసంలో ఫిలిష్తీయులతో పట్టబడిపోయింది. హోప్నే ఫినెహాసులు మరి దేవుని సన్నిధిలో ఎరిగిన వారిగా దేవుని ఎరిగినట్టుగా ప్రవర్తించారు కనుక వాళ్ళ ప్రవర్తన బాగోలేదు కనుక దుర్మార్గము కనుక దేవుడు యుద్ధమందు వల్ల చంపేశాడు. ఈ వార్త వినగానే ఏలి ఇంటి దగ్గర వెనకెరగబడిపోయి ఆయన చనిపోతాడు. మరి ఆమె కోడలు ఆ గర్భిణీతో ఉన్నది కనుక చక్కగా ఒక కుమారుని కనేస్తుంది. ఆయనకి ఈకాబోతు అంటే ప్రభావం ఇశ్రాయేల్ నుండి వెళ్ళిపోయింది. అంటే దాని అర్థము ప్రియమైన సోదరులారా, దేవుని మాట దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ప్రవర్తన కానీ సరిలేకపోతే ఎంత ప్రమాదం ఉంటుందనే సంగతిని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉంటాడు. ఇంకో మాట అయితే యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఆఖరికి ఇంకో మాట చెప్పి ముగిస్తున్నాను. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారట. ఒక ఆయన పరిసయ్యుడు తెలుసు, సుంకరి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. డంపముగా మాట్లాడుతున్నాడు. సహోదరు ప్రేమ లేకుండా ఆ వ్యక్తిని పక్కవాడిని దూషిస్తూ ప్రక్కవానితో పోల్చుకుంటున్నాడు. ఈయన పరిసయ్యుడు వారానికి 2 పర్యాలు ఉపవాసం ఉంటాను, 10వ వంతు ఇస్తున్నాను, అన్నీ నేను గొప్ప 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 అని డంబముగా చెప్పుకుంటున్నాడు. సో అది విన్నాడు దేవుడు. ఇక్కడ ప్రక్కనే ఉండి అదే మందిరానికి వచ్చాడు. అదే ఆయన ప్రక్క నుండి కూడా సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆకాశం ఒప్పి కనులెత్తటానికి నాకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, పాపునైనా నన్ను కరుణించవా దేవా అని అన్నాడు. వెంటనే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ వ్యక్తి నీతి లేని వ్యక్తిగా బయటకు వెళ్ళిపోయాడు. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? విస్తరించి మాట్లాడేటం, ఏదో అనాలోచితంగా మాట్లాడేటం చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఇదిగో ఇట్లాంటి బయటికి గెంటేసిపోయే విధానంలో దేవుని దీవెనకు పొందుకోలేనటువంటి అనర్హులుగా వచ్చేవలసి వస్తుంది. అన్నీ పొందుకునే స్థలంలోనికి వెళ్ళి ఏం పొందుకునే స్థితికి వచ్చేటువంటి కారణం అనాలోచితంగా మాట్లాడుతూ, విస్తరించి మాట్లాడుతూ, గొప్పగా మాట్లాడుతూ అన్నట్టుగా అర్థమవుతుంది కదా. పరిస్థితిని బట్టి ఇదిగో కొద్దిగా మాట్లాడి తన ఉన్న మా విషయాన్ని ఒప్పుకున్నాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సోదరుడా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఇంకో మాట చెప్పనా కరెక్ట్గా? దేవుని మందిరానికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకు తెలుసా? ఇశ్రాయేల్లో ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి యాజకుడు అహరోను తెలుసు కదండి. ఆ యాజకత్వం వాళ్ళది. ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక పర్యాయం, ఏమండి 10వ మాసం 7వ తారీఖున వాళ్ళు ఏం చేయాలంటే జాతీయ ప్రాయశ్చిత్త దినముగా, అంటే ఇశ్రాయేలీయులందరి పాపాల కొరకు, తన పాపం కొరకు, తన కుటుంబ బిడ్డైన వారందరికీ గోత్ర పాపం కొరకు అన్నిటిని కలిసి జాతీయ ప్రాయశ్చిత్త దినముగా నిర్ణయించుకొని రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక మారే వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు కూడా యాజకుడు చాలా జాగ్రత్త, తను పరిశీలించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడికి అనాలోచితంగా వెళ్ళాడా చచ్చిపోతాడు. మరలా ఒకవేళ ఆయన చనిపోయాడు కదా అనుకోని ఎవరైనా మీరు మనం వెళ్ళామనుకోండి, మనం వెళ్ళి మనం చనిపోతాం.
అక్కడ చనిపోకుండా ఆ పనిని ప్రాయశ్చిత్తం జరిగించి రావడానికి అన్ని సిద్ధపరచుకొని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ అక్కడే కొద్దిగా వెలితిగా వచ్చిందని చనిపోతాడు అన్నాం కదా, మరి అది తీసుకొస్తాం ఎలా అని అంటే ఆ ప్రధాన యాజకుడికి నడడానికి ఒక తాడు కడతారు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, తాడుతో ఆయన్ని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనే వెనక్కి. అంటే జాగ్రత్త చూసుకోకపోతే అంత ప్రమాదం. కనుక నా ప్రేమ సోదరుడా సహోదరి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక దేవుని మందిరంలోనే జాగ్రత్త లేకుండా మన ప్రవర్తన అక్కడే స్థిరపడకుండా ఉంటే చాలా ప్రమాదం. అందుకే తిమోతితో చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు, కొడుకా తిమోతి, దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో జాగ్రత్త చెప్పమ్మా అని కూడా చెప్తాడండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి. మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నమాట, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. విస్తరించవద్దు, అనాలోచితం వద్దు, లేకపోతే ఏదో బలపెత్తిన గొప్పలొద్దు. నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. ఆ ప్రవర్తన తీరును బట్టి చేసిన దాన్ని బట్టి దేవుని పొందుకుంటావు. మందిరానికి వచ్చి జాగ్రత్తగా చూసుకున్నాడు, సుంకర నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మందిరానికి వచ్చి ఏమీ లేకుండా చక్కగా బలర్పించినటువంటి హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మందిరానికి వచ్చి అనేక మంది ఎన్నో మేలు పొందుకున్న బిడ్డలు ఉన్నారు. సోదరుడా, ఈరోజు మన ప్రవర్తన సరిలేకనే దేవుని దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితులు రావాల్సిన తీరులు రాకపోవటం కారణంగానే, మన ప్రవర్తన సరిలేకపోతే ఏదో కావాలని దేవుని అడగటం కారణంగానే కొన్ని పరిస్థితుల్లో కార్యాలు జరగట్లేదేమో. దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట తప్పనివాడు. తప్పనిసరిగా అడిగిన వానికి ఇస్తానన్నాడు. కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం. వినిన మాటలను బట్టి ఒకవేళ లోటేమైనా ఇప్పటికీ మన జీవితంలో ఉంటే దిద్దుకొనకపోతే, అదే ప్రకారం ఈరోజు నువ్వు నేను కూడా మనం వెళ్ళిపోతే వారికి పట్టినటువంటి ప్రమాదస్తే మనకు రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకుని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాం. అలా దేవుని సన్నిధిలో మన ప్రభుత్వం కడ వరకు జాగ్రత్తగా విశ్వాసంతో రక్షణ కాపాడుకుంటూ ఆ క్రీస్తు ప్రభుత్వం పరలోకం చేరేంత వరకు కూడా విశ్వాస జీవితం కొనసాగించుకుని ఆత్మ తోడ్పాటు ఆ ప్రవర్తన తీరులో జాగ్రత్తగా మనం మసలటానికి ఆయన కృప మనం తోడై నడిపించినట్లుగా దేవుని ఆత్మను తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, వినిన మాట బిడ్డలు అందరిలో ఫలింపచేయండి. మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేది మీ సన్నిధానంలోనే. మీ సన్నిధానంలో జాగ్రత్తగా అన్ని స్థలాల్లో జాగ్రత్త పడతామనేటువంటి ఒక ఆలోచనతో కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. వినిన బిడ్డలైన నన్ను మమ్మలను మేము ఎలా ఉంది మా ప్రవర్తన ఆలోచించుకుని వ్యత్యాసం ఉంటే సరిచేసుకొని చక్కగా ఉంటే నేను ప్రవర్తన మార్చబడిపోకుండా జాగ్రత్త పడి ఆత్మ తోడ్పాటునిమని వినిన బిడ్డలైన అందరినీ దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు.